హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి తొందరగా కొంతమందికి బొజ్జ అనేది తెలియకుండా ఉంటుందండి. అదే కడుపులో ఉన్న బేబీ బాగా పెరుగుతుందా లేదా, నాకు స్టమకింగ్ బాగా కనిపించట్లేదు అనే డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి డౌట్స్ ఎక్కువగా వస్తాయి. సో ఇందులో రీజన్ ఏమంటే, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు, అంటే తేడా అనేది ఏమీ ఉండదు. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి కొంచెం బొద్దుగా ఉన్నారనుకోండి, మీకు ప్రెగ్నెన్సీ అనేది తెలియడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఆ పొట్ట అనేది తెలియడానికి దగ్గరగా 6 months వచ్చే టైం కూడా పడుతూ ఉంటుందన్నమాట. అదే కొంచెం పల్చగా ఉన్న వాళ్ళు ఏమంటే, ప్రెగ్నెన్సీ అనేది 4th month నుంచి 3rd month నుంచి కూడా కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి మరీ సన్నగా ఉన్న వాళ్ళకి 9th month చూసేసరికి బాగా ముందుకు తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి ఏమంటే ఆల్రెడీ లావుగా ఉంటారు కాబట్టి పెద్దగా వాళ్ళకి పొట్ట అనేది బాగా కనిపించినట్లుగా అనిపించదు. అండ్ అలానే కొంతమందికి పై పొట్ట అనేది ఉంటుందండి, బేబీ పైన బాగా పెరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. బేబీ పైకి వచ్చేసినట్టుగా కాళ్ళు అవి కూడా బాగా పై పొట్టగా ఉంటూ ఉంటుంది. కొంతమంది బేబీ 8 monthsకి కిందకి దిగుతుందన్నమాట. సో కొంతమందిలో అలాగే కింద పొట్టగా అని అంటూ ఉంటారు వాళ్ళని. సో బేబీ త్వరగా వాళ్ళకి సర్వెక్స్లోకి ఇన్పుట్ అవుతుందన్నమాట. సో అలా ఉన్న వాళ్ళకి అదే బేబీ డ్రాప్ అయింది అని చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి కింద బాగా తెలుస్తుంది. కింద పొట్ట మీకు బాగా తెలుస్తుంది అంటే మీరు కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. సో పై పొట్టగా ఉన్న వాళ్ళకి చాలా కొంచెం ఆయాసంగా, కొంచెం దూరం నడిచినా కానీ ఆయాసంగా, ఏదన్నా తినాలన్న ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది. కింద పొట్టగా ఉన్న వారికి జస్ట్ కూర్చునేటప్పుడు అలా ఇబ్బందిగా ఉంటుందే తప్ప అంతా వాళ్ళకి ఫ్రీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మీకు బేబీ అనేది 8 month 9 monthలో బేబీ డ్రాప్ అనేది అవుతుందండి. సో బేబీ డ్రాప్ అయినప్పుడు మీకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. సో అప్పుడు కూడా కింద పొట్టే బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట. జస్ట్ ఇవే రీజన్స్. అలాగే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకంటే కూడా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి పెద్దగా పొట్ట అనేది కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ యొక్క స్కిన్ అనేది సాగుంటుంది, ఎనర్జీ ఉంటుంది. అందుకనేసి ఫస్ట్ టైం కనుక ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి పొట్ట తొందరగా తెలుస్తూ ఉంటుంది. సో ఇవి మాత్రమే రీజన్స్. సెకండ్ టైం వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ బేబీని మోసుంటారు కదా. సో బేబీ మంచిగా స్టమక్లో ఫిల్ అయి ఉంటుంది అన్నమాట. సో బేబీకి మంచిగా సరిపోతూ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఆల్రెడీ స్కిన్ టిష్యూ వచ్చేసి. అంతకని పొట్ట తెలియడం కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అలాగే బేబీ డ్రాపింగ్ అనేది కూడా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఇంకా తొందరగా అవుతుంది. ఆల్రెడీ ఆ యొక్క అంతా కూడా స్పేస్ అనేది బాగా క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి. సో కేవలం ఇవి మాత్రమే రీజన్స్. అండ్ ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు మీరు స్కానింగ్ చేయించుకుంటూ ఉంటారు కదా, ఆ స్కానింగ్లో బేబీ మూమెంట్స్ అంతా బాగుంది అండ్ బేబీ ఉండాల్సిన బరువు ఉంది అని మీకు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. అలా ఉన్నప్పుడు మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బేబీ నాకు ఉండాల్సినంత స్థాయిలో వెయిట్ అనేది లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు బేబీ బాగా గ్రోత్ అవ్వడానికి కొన్ని ఫుడ్స్ అనేవి తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలన్నమాట. అదర్వైజ్ ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. బేబీ కరెక్ట్ సైజు ఉంది, మంచిగా వెయిట్ ఉంది అన్నప్పుడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.